దేవుడిని అడ్డం పెట్టుకొని కుట్రలకు తెరలేపారు. సుప్రీంకోర్టు మందలించినా బాబుకు బుద్ధి రాలేదన్న రాచమల్లు. భక్తుల మనోభావాలను బాబు పవన్ దెబ్బతీస్తున్నారు. దేవుడి ఫ్లెక్సీలు పెట్టి రాజకీయం చేయటం ఏంటన్న శ్రీనివాసానంద సరస్వతి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాదం. సైబర్ నేరగాళ్ల వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య. హైదరాబాద్ లో భారీ ఆన్లైన్ గేమింగ్ స్కామ్ గుట్టు రట్టు. 5,000 కోట్ల స్కామ్ ను బయటపెట్టిన డీజీజీఐ అధికారులు. రేవంత్ జాబ్ క్యాలెండర్ బదులు స్కామ్ క్యాలెండర్ తెచ్చారు. పొద్దున్న లేస్తే కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడన్న హరీష్ రావు. ఖానాపూర్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు. భైంసాలో కాంగ్రెస్ ను గెలిపిస్తే రోల్ మోడల్ గా మారుస్తా, అభివృద్ధి చేయకపోతే ఉరేసుకుంటారన్న బెడ్మా బుల్చు. ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూ బాలుడి ఆత్మహత్య. ఇంట్లో ఫ్యాన్ కు ఊరేసుకొని మరణం. మేడ్చల్ జిల్లా బోడుపల్లు ఘటన. మంచిర్యాల జిల్లా సంకారాం అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేట. 5 వేటగాళ్లకు 14 రోజులు జైలు శిక్ష వేసిన చెన్నూరు మున్సిపల్ కోర్టు. ఎన్టీఆర్ జిల్లా ఎరుకోపాడులో వివాహితపై అత్యాచార యత్నం చేసిన అదే గ్రామానికి చెందిన సురగం శ్రీనివాసరావు. నోజువేడు పట్టణంలో నవ్య అనే మహిళపై బండారు సురేష్ దాడి. తీవ్ర గాయాలైన బాధితురాలను ఆసుపత్రికి తరలింపు, కేసు నమోదు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పోలీసుల ముమ్మర తనిఖీలు. రసీదు లేకుండా తరలిస్తున్న ₹1,50,000 స్వాధీనం. పెద్దపల్లి జిల్లా మంథనిలో చివరి రోజు పోటాపోటీగా ప్రచారాలు. ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల హామీలిస్తున్న అభ్యర్థులు. కర్నూలు కలెక్టరేట్ వద్ద ఏవైవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్. అనంతపురం కలెక్టరేట్ వద్ద ప్రజా సంఘాలు పలువురు నేతల నిరసన. చంద్రబాబు సర్కార్ నిర్వాహకం వల్లే ఆర్డీటీకి విదేశీ నిధులు ఆగిపోయాయని ఆరోపణ. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రైతుల ఆందోళన. తహసీల్దార్ పట్టా భూములను ప్రైవేటు కంపెనీకి అప్పగింతపై ఆగ్రహం. బెంగళూరు మెట్రో టికెట్ ధరల పెంపుపై బీజేపీ నిరసన. ఎంపీ తేజస్వి సూర్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు. భారత్లో సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మనీ పర్యటన. ప్రధాని మోదీతో ద్వైపాక్షిక భేటీ. సంబంధాల బలోపేతంపై చర్చ. ఢిల్లీలో 9 స్కూళ్లకు బాంబు బెదిరింపులు. బాంబు పెట్టామంటూ ఆగంతకుల మెయిల్. 13న పార్లమెంట్లో బాంబు పేలుతుందని బెదిరింపు.